అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఇవాళ ఇంకొక మంచి కథను చెప్పుకుందాం. దానికంటే ముందు ఒక మంచి చిన్న విషయం చెప్తాను. మనందరం పాలు తాగుతాం కదా, ఆ పాలల్లో ఏదో ఒకటి కలుపుకుంటూ తాగుతూ ఉంటాం. మన అలవాటును బట్టి కొంతమంది కుడివైపుగా తిప్పుకుంటూ కలుపుకుంటారు, కొంతమంది ఎడం వైపుగా పాలు కలుపుకుంటారు. అది వాళ్ళ అలవాటుని బట్టి ఉంటుంది. అయితే వాటికి కూడా కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. అయితే మనం పాలల్లో ఏదైనా కలుపుకున్నప్పుడు దాన్ని ఇలా కుడివైపుగా అంటే క్లాక్ వైజ్గా కలుపుకొని తాగితే అంట పాలు అనేవి చిక్కపడతాయట. అవి చిన్న పిల్లలకి, పెరిగే పిల్లలకి, వయసులో ఉన్న పిల్లలకి చాలా మంచిది. అన్ని రకాల పోషకాలు అందుతాయి. అదే ఇలా యాంటీ క్లాక్ వైజ్లో కలుపుకుంటే కనుక పాలు అనేవి పలచబడతాయట. అవి పెద్దవాళ్ళకి చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళకి అన్నీ త్వరగా అరగవని అనుకుంటారు కదా, అరగవు కూడా కొంతమందికి, బాగా వయసు పడిన వాళ్ళకి. కానీ వాళ్ళకి కొంతమందికి నైట్ ఆ పాలు తాగి పడుకుంటే నిద్ర పడుతుంది. అప్పుడు వాళ్ళు ఇలా యాంటీ క్లాక్ వైజ్లో కలుపుకుంటే పాలు అనేవి పలచబడి వాళ్ళ శరీరంలో తొందరగా అరుగుతాయి. ఈ విషయం కనుక మీకు ఉపయోగపడితే అందరికీ షేర్ చేయండి. ఇక మనం మన కథలోకి వెళ్ళిపోతామా? అనగనగా ఒక అడవిలో ఎన్నో జంతువులు, పక్షులు అన్నీ సంతోషంగా హాయిగా వాటి పనులు అవి చేసుకుంటూ ఉండేవి. ఆ అడవిలోనే ఒక తాబేలు కూడా ఉండేది. అది ఎంతో బద్ధకస్తురాలు. అది ఎప్పుడు బాధపడుతూ ఉండేది. నేను నా పనులు చేసుకోలేకపోతున్నాను, నా శరీరం వల్ల, నా నిదానం వల్ల నేను నా పనులన్నీ చేసుకోలేకపోతున్నాను. దేవుడు నన్ను ఇలా పుట్టించడం వల్లే నేను నా పనులు చేసుకోలేకపోతున్నాను. ఆ జింకలాగా గెంతలేకపోతున్నాను, ఆ పక్షుల్లాగా ఎగరలేకపోతున్నాను, నాకు కావాల్సిన పనులు ఏవి నేను చేసుకోలేకపోతున్నాను. అది ప్రయత్నం కూడా చేసేది కాదు. దానికి కారణం దాని శరీరము, అది తాబేలుగా పుట్టడమే అని దేవుణ్ణి నిందిస్తూ ఉండేది తప్ప ప్రయత్నం మాత్రం చేస్తూ ఉండేది కాదు. ఒకరోజు పక్షులు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇవాళ నేను ఆ కొండ వైపుకి వెళ్ళాను, నేనేమో ఆ చెరువు వైపుకి వెళ్ళాను, ఎంత బాగుందో, ఎంతో సంతోషంగా గడిపేశాము ఇవాళ ఈరోజు అని మాట్లాడుకుంటూ ఉంటాయి. ఆ మాటలు విని తాబేలు, మీరు ఎంతో అదృష్టవంతులు, మీకు రెక్కలున్నాయి, ఎంతో అందమైన రంగులున్నాయి మీ ఒంటి మీద, మీకు ఎంతో అందమైన ఆకారాలు ఉన్నాయి, మిమ్మల్ని చూసి ఎవరైనా ఇష్టపడతారు, మీరు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు, మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తారు. నన్ను చూడండి, ఎప్పుడు ఈ 4 చెట్ల మధ్య ఉంటాను, ఎప్పుడు ఈ చిన్న చెరువు పక్కనే ఉంటాను, ఎప్పుడు మిమ్మల్నే చూస్తూ ఉంటాను, అంతే తప్ప నాకు ఈ బయట లోకమే తెలీదు, నాకు ఈ ఆకారం ఉండడం వల్ల నేను ఎప్పుడూ ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని బాధపడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న గద్ద, అదేంటి అలా ఎందుకు అనుకుంటావు, ప్రతి ఒక్క జన్మకి ఏదో ఒక కారణం ఉంటుంది, అది నువ్వు గ్రహించలేకపోతున్నావు. సరే, రేపు నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి నేను నిన్ను తీసుకెళ్తాను, చెప్పు అని చెప్పింది. అప్పుడు తాబేలు, అవునా, అయితే నాకు ఆ వెనక వైపు ఉన్న పెద్ద కొండ దగ్గరికి వెళ్ళాలని ఎప్పటి నుంచో కోరిక, కానీ నేను వెళ్ళలేకపోతున్నాను అని బాధపడింది. సరే, రేపు నిన్ను తీసుకెళ్తానని చెప్పి గద్ద ఆ మరుసటి రోజు తాబేల్ని తన కాళ్ళతో ఇలా పట్టుకొని ఎగురుకుంటూ తీసుకెళ్ళిద్ది. ఆ కొండ చుట్టూ తిప్పిద్ది. తాబేలు ఎంతో సంతోషపడిద్ది. సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ వాటి చోట్లకు అవి వచ్చేస్తాయి. అలా ప్రతిరోజు తాబేలు అడిగిన చోటికి గద్ద తీసుకెళ్తూ ఉంటుంది. గద్ద ఎంతో సంతోషంగా అలానే తాబేలును తీసుకెళ్తూ ఉంటుంది. తాబేలు కూడా ఎంతో సంతోషంగా గద్దతో వెళ్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు అయ్యేసరికి తాబేలు అంటుంది, నువ్వు ఎంతో గొప్పగా ఎగురుతున్నావు, ఎంతో ఎత్తుకు ఎగురుతున్నావు, నేను కూడా నీలాగే ఎగురుతాను, నేను ఎగరగలను, నేను ఖచ్చితంగా ఎగురుతాను, నేను నీలాగే ఉంటాను, నీలాగే సంతోషంగా ఉంటాను, నీలాగే కావాల్సింది చేస్తాను, నీలాగే తిరుగుతూ ఉంటాను అని చెప్పి గద్దతో అంటుంది. అప్పుడు గద్ద అంటుంది, అదేంటి, నాకంటే రెక్కలు ఉన్నాయి కాబట్టి నేను ఎగరగలుగుతున్నాను, నీకు రెక్కలు లేవు, నువ్వు నడవగలవు, నువ్వు అది మాత్రమే చెయ్యి, నువ్వు ఎగరలేవు, ఎగిరితే నువ్వు పడిపోతావు, చనిపోతావు అని చెప్పింది. ఎంత చెప్పినా తాబేలు గద్దె మాటలు పట్టించుకోకుండా బలవంతంగా దాని నుంచి విడిపించుకొని దక్కని దూకేసేసరికి ఆ కొండ తగిలి దాని తలకి దెబ్బ తగిలి కింద పడి చనిపోతుంది. గద్ద ఎంత చెప్పినా వినిపించుకోదు, చివరికి చనిపోతుంది. ఎప్పుడు మనం మనలాగా ఉండకుండా పక్కన వాళ్ళని చూసి మనకు రాని పనిని ప్రయత్నిస్తే అది వృధానే తప్ప దానివల్ల మనకి ఉపయోగం లేదు. మనకి వచ్చిన పని, మనం చేసుకోగల పని మనం చేసుకుంటే ఎప్పుడూ సంతోషంగా ఉంటాం. ప్రతి ఒక్క జన్మకి ప్రతి ఒక్కదానికి ఒక కారణం ఉంటుంది. మన పనిని మనం చేసుకుంటూ వెళ్తే మనం ఎంతో సంతోషంగా ఉంటాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.